మత్తయి సువార్త 17వ అధ్యాయము 14 నుండి 21 వచనం చూసినట్లయితే జనసమూహంలో ఒకడు యేసు వద్దకు వస్తాడు. ప్రభువా, నా కుమారుని నువ్వు కనికరించాలి, అతనికి చాంద్ర రోగం అనేది వచ్చింది, మిక్కిలి బాధపడుతున్నాడు. అది వచ్చినప్పుడు అగ్నిలోనూ నీళ్ళలోనూ తరచుగా పడేస్తూ ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. మీ శిష్యుల వద్దకు తీసుకొచ్చాను, ఎందుకంటే వారు అనేక దయ్యాలు వెళ్ళగొడుతున్నారు కదా, కాబట్టి మీ శిష్యులు వెళ్ళగొడతారేమో అని తీసుకొస్తే వారు మా కుమారుని స్వస్థపరచలేకపోయారు. అంటే శిష్యుల మీద ఆయన కంప్లైంట్ చేస్తున్నారు ప్రభుకి. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, విశ్వాసులైన మూర్ఖతరము వాళ్ళారా అని గద్దించి, ఎంతకాలైనా మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను, నా వద్దకు తీసుకురండి అని పిలిచినప్పుడు ఆ కుమారుణ్ణి అతన్ని ప్రభు వద్దకు తీసుకొని వస్తాడు. యేసు ప్రభువు దయ్యాన్ని గద్దిస్తాడు, వెంటనే ఆ దయ్యం వెళ్ళిపోతుంది, వెంటనే అతను స్వస్థపరచబడతాడు. ఈ దృశ్యము చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది, శిష్యులకు మరింత ఆశ్చర్యం, వండర్. ఎందుకు ఆశ్చర్యము అంటే, అదివరకే శిష్యులు అనేక దయ్యాలు కొట్టారు, ఆ దయ్యాలు వెళ్ళిపోయి కానీ ఈ దయ్యం మాత్రం పోకోకుండా ఉంది. ఏమై ఉంటుంది ఆ కారణము అని 19వ వచనంలో చూసినట్లయితే, ప్రభు ఏకాంతంగా ఉన్నప్పుడు వారు యేసు వద్దకు వచ్చి ఆ సందేహాన్ని వెలుగుచ్చారు, ప్రభువా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని. అప్పుడు 20వ వచనం ప్రభు అంటాడు, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నా ఏమవుతుంది, ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది వెళ్ళిపోతుంది అని చెప్తూ 21వ వచనంలో మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. ఓకే, ప్యాసెస్ గమనించారు కదా, రైట్. అయితే ఇక్కడ ఏది మిస్ అయింది అంటే, ఇప్పుడు ఇదే మాట మనము కింగ్ జేమ్స్ వర్షన్లో చూద్దాం. కింగ్ జేమ్స్ వర్షన్లో చూస్తే, హౌఎవర్ దిస్ డస్ నాట్ గో అవుట్ ఎక్సెప్ట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. అంటే ఉపవాసము ప్రార్థన ద్వారే తప్ప ఇది సంభవించదు, లేదా తొలగిపోదు, వెళ్ళిపోదు అన్నట్టుగా మనం చూస్తున్నాము. మరి కింగ్ జేమ్స్ వర్షన్లో అయితే ఉంది, కానీ ఒరిజినల్ గ్రీక్లో ఉందా అంటే ఎస్, ఆ గ్రీక్ ఒక స్క్రిప్చర్ని కూడా మీకు డిస్ప్లే చేశాను, అక్కడ కూడా చాలా స్పష్టంగా ఉంది. ఓకే, ప్రార్థన ద్వారా ఉపవాసము ద్వారానే అది వెళ్ళిపోతుంది అన్నట్టుగా గ్రీక్లో కూడా ఉంది, బట్ మనకి ఆ మాట ఇక్కడ మనకి కనిపించదు. మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అనే మాటతో ఆ కాన్వర్జేషన్ క్లోజ్ అవుతుంది, బట్ ఈ లైన్ అనేది మనకి కనిపించదు. కాబట్టి ఇక్కడ ఇది యాడ్ చేయాలి. కింగ్ జేమ్స్ వర్షన్లో ఉంది, అలానే మిగతా ఇంగ్లీష్ వర్షన్స్లో ఉన్నాయా అంటే ఎన్ఐవి. సో కింగ్ జేమ్స్ వర్షన్ తర్వాత చాలా పాపులర్ ట్రాన్స్లేషన్ ఏంటంటే ఎన్ఐవి. సో ఎన్ఐవిలో ఉందంటే ఎన్ఐవిలో కూడా కనిపించదు. అలాగే న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ అని ఒకటి ఉంది, కొంతమంది అది కూడా ఫాలో అవుతుంటారు, అందులో ఉందా అంటే అందులో కూడా కనిపించదు. అలాగే ఏఎస్వి ట్రాన్స్లేషన్ ఉంది, అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ అనేది, అందులో కూడా కనిపించదు. అందుకే కింగ్ జేమ్స్ వర్షన్ రైట్లీ డివైడింగ్లో భాగంగా మనం ఒక విషయం తెలుసుకోవాలి ఏంటంటే, ఏది ప్రాపర్ బైబిల్ చాలామంది అడుగుతుంటారు. సో ఇంగ్లీష్ బైబిల్ ఏది బెస్టర్, ఏది బెటర్, ఏది బెస్ట్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ కింగ్ జేమ్స్ వర్షన్. మళ్ళీ మోడర్న్ వర్షన్లో కూడా, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో కూడా మార్పులు వచ్చాయి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ న్యూ కింగ్ జేమ్స్ వర్షన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కేజేవి వర్షన్, అన్డైల్యూటెడ్ వర్షన్. సో మిగతా ట్రాన్స్లేషన్స్ అన్నీ కూడా మిస్టేక్స్ ఉన్నాయి, తర్వాత కరప్ట్ అయినాయి, కానీ కరెక్ట్ కానిటువంటి ఒక తర్జుమా ఏదైనా ఉందంటే అది కింగ్ జేమ్స్ వర్షన్. ఎందుకు ఏమిటి అనేది నేను తర్వాత వీడియో చేస్తాను, ప్రస్తుతానికి ఇది అప్రస్తుతం కాబట్టి ఒక విషయం తెలుసుకోగలగాలి. కింగ్ జేమ్స్ ఎవరన్నా మీరు కొనాలనుకున్నా కింగ్ జేమ్స్ వర్షన్ని కొనండి, మీరు దాన్నే మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, అదే ప్రామాణికమైనది. సాతాను మిగతా తర్జుమాలు కూడా కంప్లీట్గా మార్చేశాడు, కంప్లీట్గా. సో సాతాను దాడి తర్జుమాల మీద కూడా పడింది అనడానికి మనం చాలా ఆధారాలు కూడా నిదానంగా మనము చూసే ప్రయత్నం చేద్దాం. సో కాబట్టి ఈ వీడియోలో మనము మొదటి తర్జుమాలో పని చూసాము, అదేంటంటే ఇది ఉపవాసము ప్రార్థనల వల్లనే ఇది వెళ్ళిపోతుంది అన్నటువంటి మాట మనకి తెలుగు బైబిల్లో అది కనిపించదు. సో కాబట్టి ఇది మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ట్రాన్స్లేషన్ మిస్టేక్ని చూద్దాం. గాడ్ బ్లెస్ యూ.